అధికార ప్రతినిధి లక్ష్మీ పార్వతి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బీసీల్లో ఇంతవరకు గుర్తింపు రానటువంటి ఆ కులాలకు కూడా ఒక ప్రాధాన్యత కల్పించడం వల్ల బీసీ వర్గాల్లో చాలా మార్పులు మేము చూసాము. ఎక్కడికి వెళ్ళినా బాగా ఎక్కువ ఓటింగ్ శాతం ఉండేటువంటి బీసీ వర్గాలంతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. మాకు చాలా స్పష్టమైనటువంటి సర్వేలు, టైమ్స్ నౌ, అదేవిధంగా CNN రిపోర్ట్స్, ఇలాంటి జాతీయ సర్వేలతో పాటు మా పార్టీ చేయించుకున్నటువంటి సర్వేలు కూడా మాకు స్పష్టత 120 దాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. అదేవిధంగా 19 నుంచి 22 లోపల ఎంపీ సీట్లు వస్తాయనేది కూడా మా సర్వేలు, జాతీయ సర్వేలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. అందువలన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మంచి మెజారిటీతోనూ, ఓటింగ్ శాతంలో కూడా ఇప్పటికీ మాకు తెలుగుదేశానికి 10% ఓటింగ్ పెరిగింది. చంద్రబాబు నాయుడు ఎన్ని కుయుక్కులు చేసి పాలుగారిని రంగంలో దించి ఎస్సీ ఓట్లు చీల్చాలనుకున్నా, అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారిని రంగంలో దించి కాపు ఓట్లను చీల్చేసి ఏదో తను బెనిఫిట్ అవ్వాలనుకున్నా, వాళ్ళందరి బంధం కూడా బయటికి రావటంతో వీళ్ళంతా కేవలం పైకి మాత్రమే నటిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ఢిల్లీలో పొత్తు అంటాడు, ఇక్కడైతే వద్దంటాడు. అందువల్ల ఇది కూడా ఒక అండర్స్టాండ్. అంటే ఎగనెస్ట్ ఓటు, యాంటీ గవర్నమెంట్ ఓటు ఏది కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఓటు కూడా పోకూడదనే ఒక కుతంత్రంతో చంద్రబాబు నాయుడు ఇంత రాజకీయ ఎత్తుగడ వేసిన ఆంధ్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా స్పష్టంగా ఉన్నారు. వాళ్ళు 650 హామీలు ఇచ్చిన బాబు ఈరోజు మరొక 150 ఎన్నో హామీలు ఇచ్చి మరింత మోసం చేయడానికి వస్తున్నారు తప్ప, ఒకసారి మేనిఫెస్టోలో 640 ఎన్నో ఇచ్చినటువంటి మేనిఫెస్టో మళ్ళీ అక్కర్లేదు. అసలు ఈరోజు ఇంకొక కొత్త పాయింట్ ఒక్కడ చేర్చకూడదు. కానీ మళ్ళీ ఒక 150 130 వచ్చి తీసుకొచ్చి మళ్ళీ అంటే నువ్వు అబద్ధం ఆడబోతున్నావు అనేది చాలా స్పష్టం. నీ మేనిఫెస్టో మీదే నీకు నమ్మకం లేదు, నీ మేనిఫెస్టోని ప్రజలు నువ్వు గౌరవించలేదు, నువ్వు అసలు అది ఆచరణలో చూపించలేదు, ప్రజలు నమ్మలేదు. అందువల్లే మళ్ళీ నువ్వు కొత్తగా మేనిఫెస్టో తీసుకురావాల్సి వచ్చింది. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో మళ్ళీ అసలు ఒక్క పాయింట్ కూడా చేర్చలేదు ఆయన మేనిఫెస్టోలో. అంతకుముందు 2004లో ఏదైతే ఇచ్చారో అది అమలు చేశారు. అదేవిధంగా ఆయన చెప్పనివి కూడా, మేనిఫెస్టోలో చెప్పనివి కూడా ₹2 కిలో బియ్యం పథకం ఇట్లాంటివన్నీ ఆ రోజు అమలు చేయటం జరిగింది. అలా ఉండాలి ఒక నాయకుడు అనేవాడు. ఒక నమ్మకాన్ని